సరే ఇప్పుడు 2024 ఎలక్షన్లో ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఏదైతే 2019 ఎలక్షన్లో మెజార్టీ కాపు సామాజిక వర్గం వైసీపీ వెంట జగన్ వెంట నిలిచిందో ఆ వర్గం అంతా 24లో ఎప్పుడైతే జనసేనని పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ వల్ల చాలా 90% కాపులు అటు వెళ్ళిపోయారు. మనకైతే ఓటింగ్ రాలేదు. సో ఇప్పుడు 2029లో కూడా ఇదే కూటమి రిపీట్ అయితే కాపు సామాజిక వర్గం స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికైనా ఏమైనా చీలిక వచ్చిందా వాళ్ళలో అని మీ గెస్ ఏంటి? నీకు పవన్ కళ్యాణ్ చాలా సక్సెస్ఫుల్గా కాపు కమ్యూనిటీని ఓన్ చేసుకోవడం పోలరైజ్ చేసుకోవడంలో సక్సెస్ఫుల్ అయినాడు. నాకు ఒకసారి ఓటు వేయండి నేను ముఖ్యమంత్రిని చూపిస్తానని అనే మాటలు, నాకు వదిలేండి వ్యూహం నాకు వదిలేండి నేను తెలుస్తామని చెప్పి వాళ్ళకి నిదానంగా కదా తర్వాత సీట్లప్పుడు కదా తెలిసినది ఇతని వ్యూహాలన్నీ అని. 21 సీట్స్ తీసుకున్నాడు, స్ట్రైక్ రేట్ 100% అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అది ఎలానో ఎవరికి తెలియదు. ఇప్పుడు నితీష్ కుమార్ గవర్నమెంట్లో పాశ్వానికి ఏ విధంగా స్ట్రైక్ రేట్ వచ్చిందో ఇతనికి అదే విధంగా స్ట్రైక్ రేట్. నేను ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే కదా నేను అనేది ఈ దేశంలో రాజకీయాలు ఎలక్షన్స్ అనేది ఒక పెద్ద మాయ అనేది. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఆ విధంగా ఒక మా పార్టీ మీదలో వ్యతిరేకత సృష్టించడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయినాడు. అది కాపుల్లో కావచ్చు, తన యొక్క ఫ్యాన్స్లో కావచ్చు, వీళ్ళలో అందరితోనూ కూడా ఆ వ్యతిరేకత సృష్టించడంలో సక్సెస్ అయినాడు.